హాయ్ అండి, ఈరోజు ఇంట్లోనే చికెన్ పాప్కార్న్ చూపిస్తున్నాను. ఇంట్లోనే కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకుని దాంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకొని వేరొక బౌల్లోకి సగం పిండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఒక బౌల్లో సరిపడా వాటర్ పోసుకుని చిక్కటి పేస్ట్లా చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో తీసుకున్న చికెన్ని ఒక్కొక్కటి కింద పేస్ట్లో వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొడిపిండిలో వేసుకుని బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా అన్ని చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కోట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటి కింద ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో చికెన్ వేసుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. తర్వాత ఇప్పుడు గరిటె తీసుకుని చికెన్ పీసెస్ని రెండో వైపు టర్న్ చేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ని కూడా పిండిలో కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. మనం 100 ఖర్చు పెట్టి కేఎఫ్సికి వెళ్ళి చికెన్ పాప్కార్న్ తింటాం. అదే ఇంట్లో ఇలాగే సింపుల్గా చేసుకుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను మయోనీస్ ఇంకా టమాటా సాస్తో టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అచ్చం కేఎఫ్సిలో తిన్నట్టే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.